మల్లెల కళ్ళ చూసింది. అయ్యో ఈ సాగలి మల్లన్న మా అవ్వగారు ఊరు మనిషి అని నాదా గుర్రం ఆపు అని ఒక్కసారి గుర్రాన్ని ఆపు అన్నదే అవ్వ. ఏ గురాన్ని ఆపు అంటారు. ఏమి కళ్ళ చూసిన అమ్మ కొద్ది అయితే గుడి ఉన్నది, గుడి కాడ ఆపితే గుడి పూజ చేసుకొని పోదాం అమ్మ. గుర్రాన్ని ఎందుకు ఆపు అన్నావమ్మా? గుర్రం ఆపోయాని ఒకసారి గుప్పించి గుర్రాన్ని ఆపిండు. గుర్రం మీదకి కిందిది ఆ బిడ్డ అన్నది. అయ్యా అట్లా వచ్చే మనిషిని చూసినవానయ్యా? వాళ్ళు నాకేమి వెనకిన వాళ్ళు నాకు తెలియదు ఎవరు. ఆయన ఎవరో కాదయ్యా, మా అవ్వగారు ఊరు మనిషి. ఆనాడు మనకు పెళ్ళైనాడు, మన లగ్గం పోలు పోసింది ఆయన సాగలి మల్లయ్యా. నాదా ఇప్పటికప్పటికేనన్నారయ్యా. అవ్వగారు నుంచి కుక్క వస్తే ఆ కుక్కని ఏర్పాటు చేసి అయ్యో ఈ కుక్క మా అవ్వగారు కుక్కే అని పిలిచి బుక్కెడు బువ్వేసి ఆడవిల్లలయ్యా. నా చుట్టం అంటావు, ఇట్లా చుట్టం నా చుట్టం అంటావు. ఇప్పుడు గుడి పూజకి నచ్చిన దేవుడైనా పని పాట వాడు 10 రూపాయలకు ఆశపడతాడు. నా దేవుడైనా పైసలు ఇప్పుడు 10 రూపాయలు ఆశపడితే నీ ఎక్కడికి వెళ్ళి 10 రూపాయల కొరకు నేను ఆపలేదయ్యా. ఆ దగ్గర పోయి మా అవ్వయ్య సరే అడిగేస్తాను, అడిగి రాపోని ఇక్కడ నిలబడతావు అని ఆ బిడ్డ ఆ భర్త నా చోట వచ్చి ధనాధనం ఉంటుంది సాకలి మల్లయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా అయ్యో బిడ్డ నువ్వు ఇంద్రమే కదా? నేను ఇంద్రామనేనయ్యా. కానీ ఒక మాట బాబు, నువ్వు ఎటుపోతాను బాబు? బిడ్డ నిన్ను ఇక్కడికి ఇవ్వ అందుకోక ముందుకే నా బిడ్డ నీ ఊళ్ళకి ఇచ్చిన. నీ బిడ్డ కూడా మా ఊళ్ళకే వచ్చింది నానయ్యా. నా బిడ్డ ఈ ఊళ్ళోనే ఉన్నా, నా బిడ్డను చూసిపోతాను వస్తాను బిడ్డ. కానీ అయ్యా నువ్వు నీ బిడ్డ మీద నీకు ప్రేమ కలిగి నువ్వు వచ్చినావు అయ్యా. అయ్యా ఇయ్యా కాలినడకని వస్తాను బాబు. అయ్యా ఒక్క మాట నాన్న, నీకు బిడ్డ మీద ఇంత ప్రేమ కలిగిందే. నా అవ్వయ్య నాకు పెళ్లి చేసి ఇన్ని రోజులైన ఒక్కనాడన్న అయ్యో నా బిడ్డ ఎట్లు నా అవ్వ రాలేదయ్యా, మా బాబు రాలేదయ్యా. వాళ్ళు రాకున్నా మంచిదే నాన్న. మన ఊరికాడా మా అవ్వ మంచిగా ఉన్నదా, మా అయ్య మంచిగా ఉన్నాడా? అన్ని కొట్టినా అన్ని తిట్టినా ఆ బిడ్డకు ప్రేమగా తగ్గలేదే. మా అన్న బల్లాంటి మంచిగా ఉన్నాడా అయ్యా? మా వదిన భాగ్యవతి మంచిగా ఉన్నదా? అప్పుడు ఆ సాగల మళ్ళీ అనుకోడు, ఒకవేళ వీళ్ళు అవ్వ చచ్చిపోయినా నేను చెప్తే మాత్రం ఈ పిల్ల 2 జీవుల మనిషి. ఒకవేళ కడపలో పిండం ఎదకెక్కి ఆ బిడ్డ పానం పోతో ఏందో నేను చెప్పుతో ఓ బాధ చెప్పకుండా ఓ బాధ ఉన్నదని ఆ సాగలి మళ్ళీ అని అనుకున్నాడు. అవ్వా మీ అవ్వ మంచిగానే ఉన్నది బిడ్డ. ఒకవేళ మీ అవ్వ చచ్చిపోయి 3 రోజులు అయితే అన్న పిచ్చే పెడతానంటే ఈ బిడ్డ పానం విన్న తీసుకుంటది. అవ్వా మీ తల్లి మంచిగానే ఉన్నది, మీ తండ్రి కృష్ణశీల రాదు కూడా మంచిగానే ఉన్నాడు బిడ్డ. అయ్యా నువ్వు ఇంటికి మళ్ళా పోయినాక మా అవ్వయ్య రాజుతో ఒక్క మాట చెప్పయ్యా. ఏంటిది బిడ్డ? ఏదో మాట కాదు నాన్న, నేను పట్టు మనిషిగా 2 జీవుల గర్భవతినయ్యా. ఏ బిడ్డలైనా తొలసూరు కానుప అంటే 5 గడియల గర్భవతి అయినాడు. అవ్వగారింటి ఆ పలారాల మీద ఆశపడతారయ్యా. మా అవ్వయ్య రాజులకు అయ్యాన్ని బిడ్డ గిట్లున్నది 5 గడియల గర్భవతి. ఒక్క మాట చెప్తే మా అవ్వకు శాతం కాకుండా మా అయ్యకు శాతం కాకుండా ఓ మనిషిని పెట్టి నాకు నచ్చిన 5 తీర్ల పలరాలు తెచ్చి మా అవ్వయ్య రాజు నాకు శ్రీమంతం అంటే చేస్తారయ్యా. ఇంకా ఒక్క మాట మర్చిపోకు బాపు, నీ బిడ్డ లాంటిది అన్నయ్యా అని. ఆ బిడ్డకే వెనుక మరి అవ్వయ్య పానం మీద తెలియని బిడ్డ అయ్యా. మా అవ్వయ్య రాజు కళ్ళల్లో కనబడతారు అయ్యా. నేను ముచ్చట మా అమ్మతోటి చెప్పి మా అవ్వని రేపు రమ్మని చెప్పయ్యా. ఓ బిడ్డ ఎందురవ్వనిది ఎంత చక్కని గుణమే అవ్వా. అయ్యో తిన్నది తినంది అత్తకే మెరగా తినంది అత్తకే మెరగా కడుపుతో కన్నా తల్లికే ఎరగా అక్కలారా. కడుపుతో కన్నా తల్లికే ఎరగా అక్కలారా. వంటల్లో తిరిగేటి గంటకే వెరగా అవ్వలారా. నాన్న రుసులు ఓరు నాలుగా గిరగా అవ్వలారా. అయ్యో బిడ్డ ఇవాళ మీ అబ్బాయి మంచిగా ఉన్నారంటే మీ అబ్బాయి మీద పానం దల్లాడి
అయ్యో మా అవ్వయ్య తోరేపు నా అవ్వయ్య ఏదన్నా దోచిన కడి పలహారాలు వేసుకొద్దే అన్నా నీ కాళ్ళెక్కలు ఆడేపటికే నీ బిడ్డ దగ్గరికి వచ్చి తోలుకపోతాన్నావు నా ఎట్లున్నదో నా ఎట్లున్నదో అని ఆ బిడ్డ ఏడుతంటే సగల మల్లన్న గుండెలు ఊడిపోతున్నాయి. ఒకవేళ మీ అవ్వయ్య చచ్చిపోయాను పాపాత్రుడు పానం తీసిందంటే ఈ బిడ్డ పానం ఇక్కడే తీసుకుంటది కావచ్చునని ఆ మాట కడుపులో దాచుకున్నాడు. ముందరి 3 అడుగులు వేసినాక అనుకున్నాడు కదా ఈ మాట నేను ఎట్లా కొంటపోవాలే వాళ్ళ భర్త కన్నా చెప్పుతా సావు మాట తెలియకుండానల్లా 5 వద్దులన్నా అడవిలో దినం పుట్టిస్తారు కాబట్టి ఆ బిడ్డను 5 వద్దులన్నా వాళ్ళింటి పంపించినోని కావాలనుకున్నాడే అవ్వా. అక్కడాలు ఇవ లేకుండా పానం పోతే దానికి ఎవరున్నారో దీపం పెట్ట దిక్కు లేదు అంటారు. ఇలా ఈ గాలి వారిళ్ళ గౌరవ పానం పోతే ఈ కరకట్ల వారిళ్ళల్లా ఆత్మకల్ల రాజు గా బిడ్డ రజితవ్వ 500 పదార్లు దానం చేసి ఓ అత్తమ్మ గౌరవ్వ నీ బాజీ వేరిందా తెల్లారితో పొద్దుకుతాను అవ్వ దగ్గరికి వచ్చి అవ్వతోని మాట్లాడుకుంటూ కూర్చుంటావా అని ఆత్మకల్ల రాజు ఉండబడికి 500 దానం చేసి ఓ అత్తమ్మ గౌరవ్వ ఇక నీ బాజీ వేరిందా 11 రోజుల బట్టి అవ్వ నీ పోటు చూసుకుంటా మమ్మల్ని 7 వల్లవని ఈ అల్ల 10 మందిలోన ఆత్మకల్ల అల్లుడు రాదు అత్త వెంకటవ్వ పేరు చెప్పారా. నేను పోతన్న బిడ్డ ఓ రజితవ్వ ఓ బిడ్డ రజితవ్వ నా బిడ్డతో అని పాడుగా నా బిడ్డ అనుకున్నానే అవ్వ నా 2 బిడ్డలు ఉంటేనే బిడ్డో ఎన్నడల్లో ఒక్కనాడు అయ్యో మా అవ్వ ఇంటికి వచ్చేది కదా అవ్వ వచ్చిందని నీ దగ్గరికి వచ్చినాడు అక్క మీరెప్పుడు వచ్చిన కాలం నిలిచి కట్ట సుఖం అడిగే రజితవ్వ అయ్యో అల్లుడా రాదన్న నాకు వాళ్ళని కాదు కొడుకుతో అని పడుగు కొడుకు అనుకున్నా ఏ కట్ట వచ్చిన ఏ నిట్టూరం వచ్చినా నీతో చెప్పుకుంటుందా కౌరవ్వా. కనిపిస్తుందా నీ గుణమెంత మిర్రానే అవ్వా నీ మాట ఎంత మిర్రానే అవ్వా ఓ కౌరవ్వా ఆత్మకల్ల కలడు కడకల్ల వారిల్లల్లా రాదు బిడ్డపడిగా బిడ్డ రజితవ్వా అవ్వా నీ బిడ్డ అంట రానే అవ్వ నీ కొడుకులంట రానే అవ్వా ఇక నా బాగి చేరింది అవ్వా ఇక నేనెందుకు అతనని ఆత్మకల్లా అల్లుడు రాదన్న 500 పదార్లు దానం చేసిన కొగుడమ్మ పేరు మీద చెప్పినట్టు చెప్పారా ఈ మాట చెప్పినట్టు చెప్పి చనిపోయిన కౌరవ జీవనం స్వర్గం ముట్టి మరి మనున్న అల్లుడు రాజుకు ఆ బిడ్డ రజితవ్వ మోక్షం కలగని మరి మాట చెప్పినడు ఎట్లా వేసి సౌ మాట వల్ల పేపినుడి కావాలి ఈ వెనక తిరిగిండ కాదు ఎక్కడికి వచ్చిండు దబా దబా పిల్లగాడి ఇంద్రశీల మన దగ్గరికి వచ్చింది. ఒక మాట మీ అత్తగారింటి కాడికి వెళ్ళి ఏ మతలా మీద తెలవలేదా మా పిల్లకి ఇన్ని రోజులు అవుతుంది ఒక ముచ్చడితో మాదిరిగా ఏ మతలావు మాదిరిగా అయ్యా కానీ అయ్యా ఏ మతలావో కాదు మీ అత్తమా ప్రాణం పోయాడికి 3 రోజులు అవుతాను బాబగారి వాడు పిట్టే పెడితే పిట్టే ముడతలేదు నీ భార్యతో చెప్పి ఇప్పుడు 2 జీవుల మనిషి అయితే నీ భార్య బతుకు ఆగమైతానే అయ్యా ఇరియా లేదు రేపు అయితే 5 వద్దులు అయితే మరి అడవిలో పుట్టిందంటే మరి అవ్వయ్య పేరు మీద దీపం పుట్టాలో అని ఒక పేరు ఉంటది అయ్యా నీ భార్యతో అని చెప్పి ఆ మాట తెలియకుండా నీ భార్య తీసుకొని అత్తగారి ఇంటికి పోవే నాయ్యా సాకలి మల్లయ్య మాట ఎప్పుడు చూడమో మావ కృష్ణ చేర మహారాజా చిన్ననాడు అమ్మను దాచుకున్న చిన్ననాడు అయ్యను దాచుకున్న మీరేమో అమ్మ అనుకున్నా నువ్వేమో అయ్యం అనుకున్న నానా నీ కొడుకు ఒక్క మధురావు ఎత్తే నా ఇంటి తీసుకొచ్చుకొని పుట్టల పురుగు లెక్క అనుకున్నా నా భార్య ఎట్ట చెప్పాలి ఉత్తమనిది కాదు నిన్ను గరమవాతి
ఇప్పుడు నా భార్య చెప్తే చిన్న బాణానికి 30 హార్స్ పెద్ద బాణానికి 30 హార్స్ అని ఏదన్న మాట చెప్పి నా భార్య తీసుకోవద్దా అని భార్య వేడికి అత్తడమ్మా భార్య వేడికి అత్తడమ్మా భార్య వేడికి అత్తడమ్మా పోయేటప్పుడు నవ్వుకుంటా వేరు వచ్చినప్పుడు ఏడ్చుకుంటా వస్తాను ఎందుకు ఏడ్చుకుంటా వస్తాను అంటే ఏమని చెప్పాలా అని కడుపుల దుఃఖం కడుపులో రాసుకొని నోడి గాడి మాట చెప్తాను అని భార్య వేడి కాచినాడు సాకలి మళ్ళీ నిన్ను ఎందుకు పిలిచిండయ్యా బామా ఇంద్రవతి ఏదో ముచ్చట కాదు నీ అబ్బాయి రాదుల కట నువ్వు ఉత్తమ మనిషిగా నిన్ను గర్భవతి అని వాళ్ళకి తెలిసిందట అయ్యో మీ ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఆయన ఇప్పుడు మీ సాధన ఉంటే పల్లారాలు చేసుకొని తీసుకొని నా బిడ్డకు శ్రీమంతం చేస్తున్నా అనుకున్నా గాని నీ 60 ఏళ్ళ పెద్ద మనిషి నాకు రెక్క ఆడతలేదు నా బిడ్డ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నాకు ఘనంగా శ్రీమంతం చేస్తున్నా అని అనుకున్నారట బాబా వచ్చే స్తోమత నన్నే రమ్మని చెప్పి నిన్నే రమ్మన్నారట బాబా మనం ఇక్కెంచలి నీ అమ్మగారింటి పోదారావే బాబా ఇంత మాట మాట్లాడినావయ్యా ఇలా గుడి పూజ కంటే వచ్చినావు నాదా ఇవాళ ఈ గుడి కానుంచి ఇటే మా అమ్మగారింటికి పోదాం అన్నావు ఏ ఆడపిల్లలైనా అత్తగారింటి కంచెలు అమ్మగారింటికి పోతే 60 ఏళ్ళ పెద్ద మనుషులు అవ్వయ్య రాదులు అనుకుంటారే మరి నా బిడ్డ మాకేం తెచ్చిందో ఏ తినేటిది తెచ్చిందో తాగేటిది తెచ్చిందని అవ్వయ్య రాజులు మరి బిడ్డలు తెచ్చిన బుట్లు తెస్తారయ్యా ఇవాళ చూస్తున్నావా ఈ గుడి కాంచెలు మనం ఎట్లా పోదాం నాదా మా అవ్వగారికి నేనేమన్నా మనలు అడిగినావా ఏం పెట్టుమనయ్యా నువ్వేం పెట్టకుండా నా అవ్వగారు ఈ గుడి కాంచెలు ఇంటికి పోయి కనీసం నా చేత వాళ్ళకి ఏం పెట్టకుండా పాలు పోసి పరవన్నమని అండుకొని అవ్వగారింటికి వెళ్ళిపోదాం అయ్యా బామా ఇంద్రవతి నీ అమ్మగారింటికి పోదా అంటే పరవన్నం పట్టుకొని పోదా అన్నావు నీ పరవన్న నీ అమ్మయ్య లేరు కాదు బామా మనసులో ఈ మాట పెట్టుకొని నా భార్య ఇంటికి తీసుకుపోయి ఏదన్నా మాట చెప్పి తీసుకోవద్దా అని భవనాల వేదికైనా వాళ్ళు భవనాల వేదికైనా వాళ్ళు రానే ఉంటారేమో భవనాల అందుకే మరి ఆడపిల్లలకైనా అవ్వగారింటికి పోతానంటే ఏ బిడ్డలకైనా సంబరం అనిపిస్తుంది అయ్యో మా అమ్మగారింటికి పోతున్నా నేను పోతా మా అమ్మని చూస్తా మా అయ్యని చూస్తా అమ్మగారి బలగాని చూస్తాను ఆడపిల్ల ధనధనమంట వచ్చింది ఆ బిడ్డ చూడు వంటశాలకు పోయింది మరి ఆ బిడ్డ అవ్వయ్య రాజులు పాలు పోసి పరవన్నం వండిందమ్మా అమ్మగారింటికి నేను ఎట్లా పోతా మా అవ్వయ్య రాజులు నా పెళ్ళైనప్పుడు 10,000 పట్టు చీర పెట్టిన సొమ్ములు పెట్టిండు సొమ్ములన్నీ పెట్టుకొని పోతా ఒకవేళ నేను మట్టికి పోయేదంటే అయ్యో గా బిడ్డ ఇంద్రావళుడు ఏమి లేదు బిడ్డలే కట్టాలి బుచ్చలే కట్టాలి నేను 10 మంది పార్టీలో మాటలు అనుకుంటానని ఆ బిడ్డ తరపెట్టి తాను వేసింది 10,000 పట్టు చీర కట్టింది పెట్టిన సొమ్ములు పెట్టుకుంటానమ్మా 10,000 పట్టు చీర కట్టుకొని 2 సొమ్ములు పెట్టుకున్నప్పుడు ఇంత చీర మహారాజు కళ్ళు కొట్టి ఓ బామా ఇంద్రవతి నీ అమ్మ భారం వేయింది ఈ బట్టలు కట్టుకొని సొమ్ములు పెట్టుకొని నువ్వు చూసేలోకి వంట వెలిగిన అమ్మ వచ్చిన అందెక్కన దానికి అయ్యి వచ్చిన అందెక్కడున్నది దాని సొమ్ముల మీద మన్ను వయ్య సొమ్ముల మీద దుమ్ముయ్యా అమ్మ వచ్చిన రోజు రాలేదు ఈ ఏడాది సొమ్ములు పెట్టుకుని అత్తన్నాని ఎంతమంది ఎన్ని మాటలు అంటారా అని భార్య వీడిగా వచ్చినాడు బాబా ఇంద్రవతి నీ అమ్మగారింటి పోదా అంటే 10,000 పట్టు చీర కట్టుకున్నావు 2 సొమ్ములు పెట్టుకొని పోదా అన్నావు బాబా పెయ్యదారిలో దొంగ దొర భయం ఉన్నది బాబా నీ సొమ్ములు ఎందుకు బాబా ఇంట్లో పెట్టి మన ఇదే పోగడ పోయినాక మళ్ళీ ఎప్పుడన్నా పోయినప్పుడు బంగారం పెట్టుకుండు ఓ బాబా ఇంద్రవతి ఈ బంగారం ఇంత పెట్టు అమ్మ ఈ పట్టు చీర ఎందుకు అమ్మ పాత బట్టల తోలి పోదాం మనం వెళ్ళిపోదాం అమ్మ అమ్మగారి ఇంటికైనా మనం వెళ్ళిపోదాం వాడి వీళ్ళదనమాట సరే పర్వాలేదు నా ఒకవేళ నేను కాదంటే నా భర్త ఎంత బాధపడతానని
ఆ బిడ్డ చూసిన పుత్ర బొమ్మలు తరాన్ని పిల్ల చూసిన వాటిగానే ఉన్నది. ఆమె రాజులకు అండుకున్న పరమాన్నం పట్టుకొని ఇద్దరు భార్య భర్తలు చూడ ఇక బగారి పట్నమైన భర్తలు పోతాను ముందులో పిల్లగాడు బండ్లు కొడతాను. ఆ పిల్లలు బండ్లలో కూర్చున్నది. ఆ పిల్లకి ఎవరికి అబ్బాయి వచ్చిన మాత్రం బిడ్డ బండ్లలో కూర్చున్న పిల్ల అంటుంది. చెట్టు మీద పూలన్నీ నా దగ్గర ఏం పువ్వు గదేం పువ్వు అని సంబరపడుతుంది. ఎందుకు అంటే ఏ బిడ్డలకైనా అవ్వగారింటికి పోతాను అంటే ఆడపిల్లలకి ఎవరికైనా సంబరమేలే అవ్వ. రాను 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 కృష్ణశైలనగర వచ్చిల్లో బామా ఇంద్రావతి నువ్వు ఇంటి ముందర నిలవాడయ్యా. ఎందుకో అంటే నువ్వు ఇంటి అల్లుని కాబట్టి నేను ఇంట్లో పోయి కాలు శుద్ధి పెట్టుకొని మా బాపుతో మా అవతలో నీ కాళ్ళకి నీళ్ళు పట్టుకు పంపుతానయ్యా. ఇక్కడ నిలవడమని భర్త నా చోట ఉంచింది కాబట్టి దాని పరవన్నం పట్టుకొని ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు 4 మొగురాల సందున అన్న కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆ అన్న దగ్గరికి వచ్చింది ఆ బిడ్డ ఇంద్రావతి. అన్నా మాత్రం చెప్పినట్టే ఉన్నాయి అన్నా బల్లాన్ రాజా అన్నా ఒక్కడే కూర్చున్నావురా. మరి అబ్బాయి గారు పడుతున్నారు. అబ్బాయి ఎటు వెళ్ళి అన్నా కరకతోళ్ళు ఇంటి పక్కన అమ్మతో ఇట్లా మా ముచ్చట లేదన్నా. మరి ఆ తల్లి కూడా నేను రాగా బజార్లో కూర్చున్న బిడ్డ ఇప్పుడే వస్తున్నా ఆ తల్లి నేను అడిగింది అన్న. మరి ఆ తల్లి దగ్గరికి పోలేదు. మన అబ్బాయి ఎటు వెళ్ళి అన్న. వాళ్ళకి ఏం పని చెల్లయ్య కొడుకు కోడలు బాయమ్మగానే పోయినాక ఏం పని చింత చెట్ల కింద నా చెట్ల మీటింగ్ నీ కొడుకు గట్లా ఇక నా కొడుకు ఇట్లా నా కొడుకు పెడతాను అదే వాడు వాడని సోది మోపి వేసుకుంటారు చేయలే. ఎలా మాట్లాడుకుంటూ కూర్చున్నారా వాళ్ళకి ఎడుపుపోతా చేయలే. గట్లా మాట్లాడుతాను ఏందిరా. మన అబ్బాయి రాజులు ఎప్పుడన్నా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళిండ్రా అన్న. వేరే వాళ్ళు కారణాల గడ్డ వేరు కాదే అన్నా. కట్నాల గడ్డకు వాళ్ళు ఎందుకు పోతారా? వాళ్ళు చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది. పిల్లతో 4వ రోజు అయిపోతుంది. మాట మాట్లాడినారా? అవ్వ చచ్చిపోయినాడు 5 వచ్చినాడు. నీ నోట నన్ను విలువకుండా మంచిదేరా. ఏ అయ్యేస్తున్నాడు నాకు మతలావి ఎత్తే నా పాపపు కళ్ళతో నా అవ్వనను చూసుకుందా నా ఏం చూసుకోపోదునా అన్న. నా పాపపు నోరుతోటి చివరిసారిగా నా అవ్వ చెవుల నోరు పెట్టి నన్ను కళ్ళెందుకు నా అవ్వ పిలుచుకోపోతున్నారా? నాకు మతలా ఎందుకు చేయలేదురా? మతలా చేసిన అడుగు వెళ్ళాడు చేయలేదా? మతలావు చేసిన మతలావు చేస్తే మరి వాడు మతలా చెప్పలేదురా? ఏం చేయాలి? నా దగ్గరికి రాలేదురా? నా మీద నీకు కోపం పోతలేదారా? నాకేం కోపం చెల్లే అన్నా. పెళ్లి తల పెట్టుకున్నా కానీ నా మీద పగబట్టినవారా? నా పాపం కళ్ళతో నామ నన్ను ఇంత బిడ్డలు చేసిందిరా. అమ్మను చూసుకొని నోసుకోలేదురా? అయ్యో కూడా నేను నోసుకోకపోతున్నాని బిడ్డ గిద గిద ఉరికి వచ్చి గిద గిద ఉరికి వచ్చి కళ్ళ గిద ఉరిగరా.
కళ్ళారా చూసుకుంటాను అయ్యాలు తిరుగులుకుంటే అన్నా సచ్చిన మన జీవిస్తర్గమందురా అన్నో అన్న ఊడగొట్టుకున్న బిడ్డ పెడతలేరా అన్నా అయ్యను ఊడగొట్టుకున్న బిడ్డ అది కత్తలేరా అన్నో ఇవాళ నన్ను అమ్మని చూసుకొని ఇయ్యలేదు అయ్యను చూసుకొని ఇయ్యలేదు అన్నో ఏ బిడ్డలకైనా అనిపిస్తుంది అన్నా అబ్బాయి రాజులు సరదాగా మంచాల పడ్డారన్న మాటగా బిడ్డల కనుకైతే అయ్యో నా అమ్మ మంచాల పడ్డది నా అయ్యో మంచాల పడ్డాడు సత్తడా గిట్ల కనబడుతున్నాడు బిడ్డలు గిద 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 ఉరికి వచ్చి మంచాల పడ్డ అబ్బాయి దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుంటా పెట్టి పట్టుకుని నీళ్ళు కాగబెట్టి అమ్మకు స్నానం పోసి నెత్తి గొర్రెలు కొట్టి ఇద్దరు బట్టలు విండి ఉడుకుడు కళ్ళ వండి ఒక్కొక్క బుక్క మీద పెట్టే బిడ్డలు రా ఇక లేచేస్తారా చెల్లె ఏదో చచ్చిపోయినది మనం అందరం ఉండడానికి వచ్చిన చెల్లెడు ఏడితే మాత్రం అబ్బాయి లేచేస్తారా చెల్లె ఏం చేద్దాం చెల్లె గారు మాత్రం చేసిన వాడు తాగుతున్నా కూడా ఏడు అయిపోన్నాడు అలాగే రంజన ఇప్పుడు అబ్బాయి శివాలను చూడకుండా మంచిదారా ఒక్క మాట అడుగుతాను అన్న అబ్బాయి బొందలు పెడితే ఏ చోట బొంద పెట్టినా చూపెట్టరా ఆ బొందలు పెట్టకపోతే అవ్వయ్యను కాలేస్తే అవ్వయ్య కట్నాలన్న చూపెట్టన్నా చూస్తుంది చెల్లె అటో ఇటో రానేది వచ్చినావు ఆడికి 4వ రోజు అవుతుంది కదా ఈ అడవిలో వాటి చెల్లె రేపు పొద్దుగాలు ఉండి ఆయన ఎడనీట్లో వచ్చి దినం ముట్టించి ఇంత మందికి లేదు తాగిపించిపోతే చెల్లె ఒక పూట అందుకే అన్నారా మగవాళ్ళు ముట్టుకుంటే అడవిలో జాలిగుండి అన్నారా అన్న అవ్వయ్య జాలి చెప్పురా నేనంటే చెల్లె నాకు మంది తాగిపోయింటారు నీకు చెల్లె అందుకే నేను కట్టుకుంటా చెల్లె ఒక పూట ఉండి ఆయన అడవిలో వాటి 5 వద్దుల దీపం ముట్టియాలి పిల్లని ఇట్లా పోసి నిమ్మలం చేసిపోదు నేను ఇంటికాడ ఎందుకుంటారా అడవిళ్ళకైనా అన్న అబ్బాయి ఉన్నంత సేపు అవ్వగారింటి 2 రూపాయలు బలం అన్నారా అవ్వ చచ్చిపోతే అతన బలం పోతుందిరా అయ్య చచ్చిపోతే పురాగా బలం పోతుంది అన్న అడవిలో అబ్బాయి ఉన్నంత సేపు నా ఊళ్ళో నాయన సరస్సుకి అవ్వగారింటికి వస్తారా అవ్వయ్య చచ్చిపోయిన అడవిలో కనిపిస్తుందిరా మా అవ్వగారింటికి పోతే మా అన్న ఏమనుకుంటాడు నా మాదిరి ఏమనుకుంటుందని అడవిలో అనవాడ పడుకుంటా అవ్వగారింటికి వస్తారన్న నిన్ను ఎవడు రమ్మంటాండు ఎవడుండు అంటాండు నువ్వు ఎందుకు ఎడతాను వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు బూడిదైపోయినరు నిన్ను ఎవరు రమ్మంటాడు చెడిపోయినముండ పో నీకు నాకు అవసరం లేదు పో నీ ఇంటికి నేను ఎందుకు వస్తారా నీ ఇంటికి ఏనాడు నా రాత్రి రాసిందో నీ అత్తగారింటికి చచ్చిపోతా గాని అన్నా నువ్వేమి లేకుండా మంచిదేరా అబ్బాయి రాజులు అందుకని ఇప్పటికప్పటికేనా అన్నారే అయ్యవి సొమ్ము ఉంటేనో కొడుకులకన్నారు అన్న అబ్బాయి సొమ్ములు ఉంటే బిడ్డలకన్నారా నా అబ్బాయి సొమ్ము ఉంటే నాకి ఇస్తే ఏనాడన్నా నావా నాకు ఆదికొచ్చిన్నాడు ఆ సొమ్ములు నేను వేసుకున్నాడు ఈ సొమ్ము నావది ఈ సొమ్ము నావదని నేను అవ్వగా నాది వేసుకుంటా నా అవ్వ సొమ్ము నాకు ఇచ్చేయరా నాకు అంత కూడా నోసుకున్నాను చెల్లె వాళ్ళకు అవ్వని ఇట్లా మంచిగా చదువుకుంటారు రావే అంటే నీ సొమ్ము మా కారు ఇంకా నాకెందుకు నాదే లేరని తాపకింత అమ్ముకుండు వాళ్ళు ఎత్తినాడు అమ్ముకున్నాడు వాళ్ళు ఎత్తినాడు ఏమున్నాయి చెల్లె నాకేం లేకుండా చేసారు చెల్లె నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోక ఎట్లా గట్ట దొరుకుతాయి ఇట్లా ఏడాది మాసికాని ఇట్లా ఉపాయం చేస్తా ఏడాది మాసికాని ఇట్లా పిలిపించి ఉపాయం చేస్తా పాపగా అడివాడు అనరా అని మాటలు అన్నాడు కాదనావో మహారాజు కళ్ళు చూసి ఓ బామ ఇంద్రవాతి నీ సొమ్ముల మీద మండమని రాను అని ఎక్కడికి వచ్చిన భార్య వేడికి వచ్చినాడు ఆనాడు అడవిల్లా అయ్యో నాదా ఇయ్యల్ల భద్రుడికి ఏం చేయకున్నా పర్వాలేదు నాదా అయ్యో మనం ఎట్లా మరి ఎక్కడ పోదామని కొంత నాదనమాట భర్తనే మడి పెట్టుకోని కారణాలు గడ్డగా చేనుగా అయ్యా కారణాలు చూసినది కారణాలు చూసినది అయ్యయ్యో
అప్పుడు కాలేసిన కట్నాల గిద ఉరికొచ్చి కట్నంలో మనం పోతంటే తన భర్త ఇంద్ర తెలరాదు బామా నువ్వు 2 జీవుల మనిషివే బామా సచ్చటోళ్ళతోనే మనం దత్తమా బామ నువ్వు బాధపడగలనప్పుడు నాదా పాపాత్రి వెనకడి కాలాన సిరిపల్లె అంటారు ఈ కాలాన గోరీలు అంటారే అయ్యో నా అవ్వయ్య బొక్కలు ఉండవయ్య నాదా నా అవ్వగారి పట్నం మీద సిరిపల్లె కట్టించుకుందమే రాదు అయ్యా నారాయణ నారాయణ వరదలక్ష్మి నాగది బాలాగది ఆయమైన చెంబదేవా చెంబదేవా అవ్వయ్య పూర్తి పట్టుకొని వెనక నా బిడ్డ తన ధనమంట తన రాజ్యము చంద్రగ్రహం వచ్చింది రాజ్యము చెప్పు నగరం వచ్చి కన్నంలో వినిపించుకొని అయ్యలారు 40 దినవారం వరకు అందమైన సిరిపల్లె కట్టాలి సిరిపల్లె అంటే ఎనకడి కాలంలో సిరిపల్లె ఈ కాలంలో గోరు ఉన్నారు సిరిపల్లె కడితే 40 మీరు పండుగ చేసుకుని ఇక్కడ నేను కొండ పండుగ ఊరు మంది కన్నా సంతానపడి పెడతా అయ్యా దినవారం చేసినప్పుడు పండుగ ఎందుకు చేస్తారు ఎరికేనా పుణ్యాత్తులు తర్వాత ఇంట్లో కూర్చోండి అన్నం తింటే ఎన్ని మెతుకులు కింద పడతాయో ఈ సచ్చిపేరుల జీవనాన్ని స్వర్గం మెట్లెక్కుతాడ ఆనాడు ఆ బిడ్డ అందమైన సిరిపల్లె కట్టించింది అందమైన సిరిపల్లె కట్టించడం కదా 11 రోజులు అమ్మయ్య పేరు చెప్పి అమ్మయ్య పక్షి పెట్టినప్పుడు ఆనాడు ఆ తల్లిదండ్రులు రాజు రెప్పలు కొట్టుకుంటూ వచ్చి బిడ్డ ఇప్పుడు మా జీవనం తురితయిందా అని ఓటదన్ని అగో నోట ఎంగిలి వేసి పక్షులు లేచిపోగా ఆడి పిల్లగా అమ్మయ్య పేరు మీద అయ్యా దినవారం వేద్దా ఉన్నదా అయ్యో కొండ పని చేసుకున్నాక ఆనాడు ఆ బిడ్డ కడుపులో ఉన్న పిండం ఎదకెక్కుతుంది ఓళ్ళ కూర సార్లతో పేట ఏమైతే ఉన్నది దోశల దగ్గర పెట్టుకోని మంత్రం దగ్గర పెట్టుకొని ఆడవిల్ల ఇంద్రవా ఇంద్రవా అయ్యయ్య ప్రసివేదన అయ్యే టైమునా మాత్రం దాని మంత్రం తిలకమంది సప్పుడు ఆ తల్లి గర్భానా కొడుకో బిడ్డ బయటపడే సమయం అవుతుంది అవ్వా ఎత్తుకొని రాను ఎక్కువ తల్లి వేడి కడతారమ్మా అప్పుడు అగో అప్పుడు ఆ బిడ్డ ఇక్కడ అమ్మ మీది మానాది వేయింది అయ్య మీది మానాది వేయింది అబ్బాబా ఒక్కడు నాన్న ఉండేవాడు పాపాత్ర అయిపోయాడు వాని మీది మానాది వేయిందని అగో ఆనాడు వీళ్ళ ఇంద్రాది కొడుకు చూసుకుంటే సంబరపడుతుంది కచ్చిన కాడముల్లా పిల్లగాడు ఇంద్ర శీల మరణం అబ్బాయి నాకు కొడుకు పుట్టిండు నాకు అవ్వ లేకున్నా అయ్య లేకున్నా అందమైన కొడుకును నన్ను మురిసిపోతాండే కొడుకును నన్ను మురిసిపోయినప్పుడు ఇక్కడ 2 గడియలు వెనక పాపగారి వల్ల అని మానదు ఆడవిల్ల బాల భాగ్యవతి వెనక విని కళ్ళ గౌరవ మన మధ్య వంతులు అక్కడ బిడ్డ సందర్భాలు ఓడి కట్టిండు ఆడవిల్ల ఇంద్రవతి నాకు అందమైన కొడుకు పుట్టిన 11 రోజులు వాళ్ళు కొమ్మలు తెచ్చి పుట్టమైలు 11 21 రోజు నాడు ఒక మాట ఏమనుకున్నారు
కొడుకు రాజ్యం గండన పుట్టిండా దేశం గండన పుట్టిండా నల్ల బండాన విరిగిన 14 గండాన పుట్టిండా అయ్యా వేదం తెలిసిన బ్రాహ్మణులు తీసుకొచ్చి నేను మరి ఎంతైనా కానీ అబ్బబ్బా ఇలా వేదం తెలిసిన బ్రాహ్మణులు తీసుకొచ్చి పేరు పెట్టి అని